కీవ్, దోనెట్స్ తదితర ప్రాంతాల లక్ష్యంగా రష్యా దాడులు జరిపింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. సంఖ్యాపరంగా ఇది అతిపెద్ద డ్రోన్ దాడిగా తెలుస్తోంది. గతంలో మాస్కో ఓసారి 267 డ్రోన్లను ప్రయోగించింది. తాజా దాడుల్లో కీవ్ ప్రాంతంలో ఓ మహిళ మృతి చెందినట్లుగా స్థానిక అధికారులు తెలిపారు. మరో 3కి గాయాలైనట్లుగా చెప్పారు. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసినట్లు అటు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. యుద్ధానికి కారణమైన అంశాలకు ముగింపు పలకాలంటే ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. క్రిమియాతో పాటు మరో 4 ప్రావిన్సులు తమకు చెందుతాయని అంగీకరించినట్లు నెరవేర్చాలని మాస్కో మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టేల్ అవీవ్ గాజాపై భీకర దాడులను కొనసాగిస్తుంది. నిరస్రాయులను ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్ యూనిస్లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలో శరణార్థి శిబిరంలో 10 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 103 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా 7 చిన్నారులు మృత్యువాత పడినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలు అయ్యాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటికీ 3000 మందికి పైగా పాలస్తీన్లు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్లుగా తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తోందన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందన్నారు.